హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బైక్పై రామ్, కార్లో అను వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇంతకీ వాళ్ళు వెళ్తున్న ఊరు ఏంటో తెలియదు కదా, కాకినాడ. రామ్ కాకినాడ వెళ్ళాలంటే దారిలో ముత్యాలమ్మ తల్లి గుడి దాటి వెళ్ళాలి. ఈ అమ్మవారు కేవలం చెట్టు కిందే ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. కాకినాడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారు. ఎలాగో అటే వెళ్తున్నాను కదా అని దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని వెనక్కి తిరుగుతాడు. అప్పుడే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. బ్లాక్ కలర్ కార్లో నుంచి దిగుతుంది ఒక అమ్మాయి. వైట్ కలర్ చుడీదార్లో ఉంది ఆ అమ్మాయి. అంతే, ఆ అమ్మాయిని చూసి అలానే ఉండిపోతాడు రామ్. తన ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంటే రామ్ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా అవుతుందో తనకు కూడా తెలియడం లేదు. తనను దాటుకొని వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటేనే పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. మాస్క్ పెట్టుకోవడం వలన తన ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు. కానీ తన కళ్ళు, ఆ కళ్ళల్లో ఎన్నో భావాలు పలుకుతున్నాయి. మీనా లాంటి కళ్ళకి నల్లని కాటుక పెట్టుకుంది. కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని, చెవులకి జుంకాలు, ఒక చేతికి బ్రేస్లెట్ పెట్టుకొని మరొక చేతికి వాచ్ పెట్టుకొని తన పొడవాటి తలను లూజ్గా జడ వేసుకుంది. తన కళ్ళ నిండా రామ్ ఆ రూపాన్ని నింపేసుకున్నాడు. ఒక్క క్షణం రెప్ప వేస్తే అది ఎక్కడ కల అయిపోతుందోనని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయటకు వచ్చారు ఆత్మానంద గారు. అదేనండి రామ్ అంతరాత్మ. ఆత్మానంద. రామ్. రామ్ ఎవరు? ఆత్మానంద. నేనే రామ్. రామ్ నేనే అంటే? ఆత్మానంద. నేను నీ అంతరాత్మని. రామ్ ఏంటి నువ్వు వచ్చాం నాలా ఉన్నావు? ఆత్మానంద. నీ అంతరాత్మ నీలా ఉండకపోతే పక్కింటోర్లా ఉంటుందా? రామ్ అవును కదా, మర్చిపోయాను. ఆత్మానంద. అమ్మయ్య బ్రతికించావు. రామ్ సరే కానీ ఏంటి ఎప్పుడు లేనిది ఇలా వచ్చావు? ఆత్మానంద. ఓ అదా, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా, క్లారిటీ ఇద్దామని. రామ్ నేనేం కన్ఫ్యూజన్లో ఉన్నాను? ఆత్మానంద. అదే నోయ్, పక్కన అమ్మాయి దగ్గరికి వస్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుందిగా, అంటే ఆ అమ్మాయికి నువ్వు పడిపోయావనేగా. కానీ నువ్వు ఒప్పుకోకుండా చూస్తూ నించున్నావు. ఈ లోపల ఆ అమ్మాయి వెళ్ళిపోతే మిస్ అయిపోతావు కదా అని నీకు క్లారిటీ ఇచ్చేసి ప్రపోజ్ చేసేద్దామని వచ్చేసా. రామ్. ఏ నువ్వు తనకి ప్రపోజ్ చేయడం ఏంటి? చేస్తే నేనే చేయాలి కానీ. ఆత్మానంద. అమ్మయ్య అయితే క్లారిటీ వచ్చేసింది నీకు, ఇంకెందుకు లేట్, చెప్పే మరి. రామ్. ఏంటి ఇప్పుడే చెప్పేయాలా? ఆత్మానంద. చెప్పక ఇలాంటి వాటికి ముహూర్తాలు చూస్తారా? ఒకవేళ నువ్వు డ్రాప్ అయిపోతానంటే చెప్పు, నేను రెడీగా ఉన్నాను, చూసుకో మరి. రామ్. నేను డ్రాప్ అయిపోవడం ఏమిటి పిచ్చా? ఇప్పుడే చెప్తున్నా విను, తనే మా ఇంటి కోడలు. నేను ఫిక్స్ అయిపోయా. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి వెళ్ళి ఇక్కడి నుంచి. ఆత్మానంద. అది కాదు రామ్, ఇంకొకసారి ఆలోచించు. ముఖం కూడా తెలియడం లేదు, విడిగా చూస్తే ఎలా గుర్తుపడతావు? అందుకని నాకు వదిలే, మేమిద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోతాం, ఏమంటావు? రామ్. ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందో డ్యూటీలో జాయిన్ అవ్వకముందే ఎన్కౌంటర్ చేసేస్తా. వెళ్ళు ముందు, వెళ్ళు అని గట్టిగా అరిచాడు. అంతే, వెంటనే ఆత్మానంద గారు మాయమైపోయారు. ఆ అరుపుకి అను నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. కొంచెం దూరంగా ఒక అబ్బాయి కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. అందరూ మామూలుగా ఉండటంతో పొరపాటుగా ఏమైనా విన్నానేమోనని ప్రసాదం తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు రామ్ కళ్ళు తెరిచి అమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకున్నాడు. అసలు ఏమైందంటే అను కళ్ళు తెరవడం చూసి రామ్ వెంటనే మాస్క్ పెట్టేసుకుని కొంచెం దూరంగా నిలబడి కళ్ళు మూసుకున్నాడు. అను వెళ్ళి కారులో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. అది గమనించిన రామ్ వెంటనే తన బైక్ తీసి కార్ని ఫాలో అవుతున్నాడు. ఇద్దరు సిటీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి 4 రోడ్ల జంక్షన్ వచ్చింది. అప్పుడే సరిగ్గా రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా ఈ టైంలో ఎవరు అని చూసేటప్పటికి స్క్రీన్పై బావగారు అని ఉంది. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అని బైక్ ఒక పక్కగా ఆపాడు. ఏం లేదు రామ్, ఈరోజు జాయినింగ్ కదా, ఇంకా రాలేదంటని ఫోన్ చేశాను. వచ్చేసా బావగారు, ఇంకో 15 మినిట్స్లో స్టేషన్లో ఉంటా అని చెప్పాడు. సరే తొందరగా వచ్చాయి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. వాళ్ళ బావగారు తను ఫోన్ కట్ చేసి ఎదురుగా చూసేటప్పటికే కార్ కనిపించకుండా పోయింది.
చ అని చేతిని బైక్ వేసి కొట్టుకొని అంతలోనే తన కార్ నెంబర్ గుర్తు రావడంతో నవ్వుకుంటూ స్టేషన్కి బయలుదేరుతాడు. స్టేషన్కి వెళ్ళేటప్పటికే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళ బావగారు వచ్చి బొకే ఇచ్చి వెల్కమ్ ఏసీపీ గారు అని చెప్పారు. రామ్ నవ్వుతూ థ్యాంక్స్ బావగారు అని చెప్పాడు. తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి అందరినీ పరిచయం చేసుకున్నాడు. సూర్య అపార్ట్మెంట్స్. చింటూ, ఏంటి నాన్న అలా డోర్ దగ్గరే ఉండిపోయావు, లోపలికి రా అని పిలిచింది అంజలి. అత్తమ్మ వస్తానంది కదా మామ్, అందుకే ఇక్కడున్నా. ఏ ఇక్కడ ఉంటేనే కానీ మీ అత్తమ్మ రానందా అని అడుగుతుంది. కాదు మామ్, ఊరికే అలా, సరేలే అంటూ మళ్ళీ ఇల్లు సర్దడంలో బిజీ అయిపోతుంది అంజలి. 10 నిమిషాల తర్వాత డోర్ బెల్ మోగుతుంది. ఒక్కసారికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు చింటూ. ఓపెన్ చేయగానే అత్తమ్మ అంటూ అపార్ట్మెంట్స్ దద్దరిల్లేలా అరుస్తాడు. అంజలి దెబ్బకి కిచెన్లో నుంచి పరిగెత్తుకొస్తుంది. గబగబా వచ్చి చూసేటప్పటికి కొత్త అత్త అల్లుళ్ళిద్దరూ సోఫాలో పైకి కిందికి ఎగిరి గెంతుతూ ఉన్నారు. అంజలి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇద్దరిని. అను అంజలిని చూసి వదిన అని పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. అంజలి ప్రేమగా అను తలపై నిమురుతూ వచ్చేసావా, నీ అల్లుడు పొద్దున్నుంచి డోర్ దగ్గరే ఉండిపోయాడు నీకోసం. అవునా చింటూ, చింటూని చూస్తుంది అను. సమాధానంగా కళ్ళు అరుపుతాడు చింటూ. వెంటనే నా బంగారమే అంటూ చింటూని ఎత్తుకు తిప్పేస్తుంది. డ్రైవర్ లగేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దా అత్తమ్మ, మన కోసం బయట మన బ్యాచ్ మొత్తం ఎదురు చూస్తున్నారు అంటూ తీసుకెళ్ళిపోతాడు. తొందరగా వచ్చేయండి అంటూ అంజలి చెప్తున్నా వినిపించుకోడు. అను అప్పుడప్పుడు వస్తున్నా అందరితో కలిసి సరదాగా మాట్లాడుతుంది. అందువలన తనకి పిల్లలలో పెద్దవాళ్ళలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. తను వచ్చిందంటే చాలు పిల్లలందరూ అక్క అక్క అంటూ తన చుట్టూనే తిరుగుతారు. ఏమ్మా అను, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తారు పెద్దవాళ్ళు. అందరికీ నవ్వుతూ సమాధానం చెప్తూ అక్కడే కూర్చుంటుంది. మాటల మధ్యలో ఎదురుంటి బామ్మగారు ఒక మాట చెప్తుంది. అది అను చెవిన పెడుతుంది. ఇదిగో చూడండి, ఈ మధ్య అపార్ట్మెంట్స్లో దొంగలు ఎక్కువైపోతున్నారంట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అవునా వదిన, ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు ఇంకో బామ్మగారు. ఆ వదిన, నేను ఇందాక కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ చెప్పారు. పైగా ఆ విధవలు చదువుకున్న వాళ్ళులా ఉంటున్నారంట, మనం లోపల తాళాలు వేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న వాటితో తీస్తున్నారంట, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు బామ్మగారు. అనుకి ఆ మాటలు మైండ్లో ప్రింట్ అయిపోతాయి. ఇక ఇక్కడ స్టేషన్లో కొంచెం వర్క్ ఉండటం వలన భోజనం అక్కడికే తెప్పించుకుంటాడు రామ్. ఇంతలో వాళ్ళ బావగారు వచ్చి అదేంటి రామ్, బయట నుంచి తెప్పించుకున్నావు, ఇంట్లో మీ అక్క చేస్తుందిగా అని అడుగుతారు. లేదు బావగారు, అక్కకు నా అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా, ఇప్పుడు వెళ్తే మళ్ళీ వెంటనే వచ్చేయాలి, అందుకే నైట్కి వెళ్దామని ఆగాను అని చెప్తాడు. ఓహో అదా సంగతి, అందుకేనా నన్ను మీ అక్కకి చెప్పొద్దన్నావు అని అడుగుతారు మా బావగారు అని చెప్తాడు రామ్. సరే రామ్, నేను ఇంటికి వెళ్ళొస్తాను, మళ్ళీ నాకు నైట్ డ్యూటీ ఉంది, నీకోసమే ఇప్పటి వరకు ఉన్నాను అని చెప్తారు. థ్యాంక్స్ బావగారు అని అంటాడు రామ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రామ్ అని లేచి మరీ నీ బ్యాగ్ అని అడుగుతారు. అది నేను వచ్చేటప్పుడు నాతో తీసుకొస్తాను అని చెప్తాడు రామ్. దానికి వాళ్ళ బావగారు నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అనుకి బామ్మగారు చెప్పిన మాటలే చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటాయి. అమ్మో, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని అనుకుంటుంది. మళ్ళీ అంతలోనే ఆయన నేనెందుకు అంత భయపడుతున్నాను, మా అన్నయ్య పోలీస్ ఇంట్లోకి ఎవరైనా దొంగతనానికి వస్తారా, వచ్చిన వాళ్ళ పని అవుట్ అని అనుకొని ఇంకా విషయాన్ని వదిలేస్తుంది. చింటూ అను భోజనం చేయరా, రండి మళ్ళీ వెళ్దురు అని అంజలి పిలుస్తుంది ఇద్దరిని. సరే వదిన, వస్తున్నామని చెప్పి అందరికీ బాయ్ అని మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పి వెళ్తారు ఇద్దరు. వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికీ అను వాళ్ళ అన్నయ్య వచ్చేస్తారు. వాళ్ళ అన్నయ్యని చూసిన అను సంతోషంగా అన్నయ్య అని హత్తుకుంటుంది. ఈశ్వర్కి కూడా చెల్లెలంటే ప్రాణం, సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. ఏంటి మా బంగారు తల్లి ఇన్ని రోజులకు వచ్చింది అన్నయ్య దగ్గరికి అని అడుగుతాడు. ఎక్కడ ఖాళీ అన్నయ్య, కాలేజీకి వెళ్ళడం, వచ్చాక మళ్ళీ రికార్డ్స్, ప్రాక్టికల్స్, ఉఫ్, ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసే టైం కూడా ఉండటం లేదు అని చెప్తుంది. అమ్మో, మా బంగారు తల్లి చాలా కష్టపడుతుంది అంటాడు ఈశ్వర్. ఆ మాటలు వినగానే చింటూ బొంగమూత పెట్టుకుని కూర్చుంటాడు. చింటూని చూసి ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతాడు ఈశ్వర్.
ఏం లేదులే డాడీ అంటూ చెంపల కింద 2 చేతులు పెట్టుకుని అలానే కూర్చుంటాడు. అరే ఏమైందో చెప్పారా అంటూ ముగ్గురు దగ్గరికి వెళ్తారు. అత్తమ్మ కాలేజ్కి వెళ్ళినందుకే కష్టపడుతుంటే నేనేమో స్కూల్కి వెళ్ళి ఇంటికొచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చాక హోంవర్క్ చేస్తున్నాను కదా, ఒక్క రోజన్నా నా కష్టాన్ని ఎవ్వరూ గుర్తించలేదు, అందుకే ఫీల్ అవుతున్నా అంటూ సాడ్గా పెడతాడు ఫేస్. ఆ మాటలకి ముగ్గురు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తారు. ఇదేంటిది అందరూ అలా చూస్తున్నారు, నేనేమైనా తిట్టానా అని తన మాటలని రివైండ్ చేసుకుంటాడు. లేదే, మన కష్టాన్ని గుర్తించడం లేదు అన్నాను అంతేగా అనుకుని ముగ్గురి వంక చూస్తాడు. ముగ్గురి ఒకరి వంక ఒకరు చూసుకుని ఒకేసారి నవ్వుతారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాక చూస్తాడు చింటూ. అను నవ్వుతూ దగ్గరకొచ్చి, నా బంగారు కొండ, నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదా, నేనున్నాను కదా, చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది. వాడి ప్లాన్ అర్థమయ్యి, అది అత్తమ్మ అంటూ అమ్మ నాన్న వంక చూస్తాడు. అది గమనించినాను. ఏం పర్లేదు నాన్న, నేను వచ్చిందే మనం ఎంజాయ్ చేద్దామని, ఈ 10 days కుమ్మేద్దాం, ఓకేనా? ఓకే అత్తమ్మ అంటూ ఈశ్వర్ అంజలిల వైపు చూస్తాడు. వాళ్ళు సమాధానంగా నవ్వుతారు. సరే సరే రండి భోజనం చేద్దాం అంటూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ఫినిష్ చేస్తారు. తర్వాత అనుని అందరి గురించి అడిగి అక్కడి విషయాలు అన్నీ మాట్లాడుకుంటారు. ఇంతలో రాజేశ్వరి వీడియో కాల్ చేస్తారు. పక్కనే ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. అనుని ఈశ్వర్ని చూడగానే అందరికీ ముఖాల్లోకి ప్రశాంతత వచ్చేస్తుంది. తమ పిల్లలు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని భగవంతునికి మనసులోనే ప్రార్థిస్తారు. ఆ దేవుడు వాళ్ళ ప్రార్థనని గట్టిగానే విన్నాడు. అప్పటికే ఆయన దానికి శ్రీకారం చుట్టారు. ఇంకా మన చింటూ గారు మామూలుగా ఉంటారా? నానమ్మ తాతయ్య తాతగారు అంటూ ఫోన్లోనే వాడు వచ్చినంత హడావిడి చేసేశాడు. వాడి మాటలకి అందరూ తెగ మురిసిపోయారు. అంటారు కదా, అసలు కన్నా వడ్డీ ముద్దని. అలా మన చింటూ గారు అందరికీ చాలా చాలా స్పెషల్. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేస్తారు. ఈశ్వర్కి నైట్ డ్యూటీ ఉండటం వలన ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండి అను చింటూలతో కలిసి తను కూడా చిన్నపిల్లాడైపోతాడు. పాపం అంజలి ముగ్గురిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుంది. పోలీస్ యూనిఫామ్లో అంత హుందాగా డ్యూటీలో సిన్సియర్గా ఉండే ఈశ్వర్ ఇప్పుడు ఇలా చిన్నపిల్లాడిలా వాళ్ళతో ఆడుతూ ఉంటే మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది. తనని గమనిస్తున్న అంజలిని చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తాడు. దాంతో అంజలి తేరుకుని ఏం లేదన్నట్టు తలాడిస్తూ వెళ్ళిపోతుంది. తను సిగ్గుపడుతుందని అర్థమై నవ్వుకుంటాడు ఈశ్వర్. ఈశ్వర్ అంజలిలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. బంధువుల పెళ్లిలో అంజలిని చూసిన రాజేశ్వరి గారికి తను ప్రవర్తన పద్ధతులు అన్నీ నచ్చి ఇంటికి వచ్చాక వాళ్ళ అక్కకి చెప్తారు. తర్వాత బంధువుల ద్వారా అన్నీ తెలుసుకుని ఫోటో చూసి ఈశ్వర్ అభిప్రాయం అడుగుతారు. తనకి కూడా నచ్చడంతో స్వయంగా రఘురామయ్య గారే కుటుంబంతో సహా వెళ్ళి అడుగుతారు. తమ కూతురు కోసం వెతుక్కుంటూ రావడం చూసి ప్రకాష్ గారు చాలా సంతోషిస్తారు. ఈశ్వర్ని తీసుకురారు. అంజలికి వాళ్ళకి ఫోటో చూపించి వాళ్ళకి కూడా నచ్చడంతో వెంటనే సంబంధం కుదుర్చుకొని ముహూర్తాలు పెట్టేస్తారు. అప్పటికి అను ఇంకా 9th క్లాస్, రామ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ పెళ్ళయి 6 సంవత్సరాలైంది. చింటూకి 4 years. ఈవినింగ్ మంచి టీతో పాటు వేడి వేడి బ్రెడ్ బజ్జీలు వేసింది అంజలి. వాటిని చూసిన చింటూ గడికి నోట్లోనే నీళ్లూరాయి. చింటూకే కాదు, అనుకి కూడా. అవి తిన్న తర్వాత అక్కడ ఉన్న చిన్న పార్కుకి వెళ్ళారు అను చింటూ. కిచెన్ సర్దుతున్న అంజలి దగ్గరికి వచ్చాడు ఈశ్వర్. వెనక నుంచి కౌగిలించుకొని, ఏంటి మేడం ఇందాక అలా చూస్తున్నారు అని అడిగాడు. నేనా, ఎప్పుడు చూడలేదే అని అంటుంది అంజలి నవ్వు ఆపుకుంటూ. అచ్చా అవునా అంటూ భుజంపై తలపెట్టి, నిజం చెప్పు, నువ్వు చూడలేదా అంటూ చెవి దగ్గర హస్కీగా అడిగాడు ఈశ్వర్. ఆ మాటకి అంజలికి కూడా మత్తుగా అనిపించి ఈశ్వర్ తలలో చేయి పెట్టి నిమిరింది. ఇప్పుడు చెప్పు, నిజంగా చూడలేదా అంటూ ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు ఈశ్వర్. దెబ్బకి అంజలికి నోట్లోంచి మాటలు రావడం లేదు. ఏమండి ప్లీజ్ అంటూ చేతులు తీస్తుంది. కానీ ఈశ్వర్ చేతులు ఇంచు కూడా కదలవు. ఈసారి ఎలాగోలా మాటలు కూడా కలుపుకొని, ఏవండి అను వస్తుంది ప్లీజ్ వదలండి అంటుంది. తను అవస్థకి నవ్వొచ్చి చేతులు కొంచెం లూజ్ చేస్తాడు ఈశ్వర్. సరే ఇప్పుడు చెప్పు, ఎందుకలా చూసావు అంటూ అడుగుతాడు. ఏం లేదండి, డ్యూటీలో అంత సీరియస్గా ఉండే మా ఆయన
చెల్లెలతో చిన్నపిల్లాడిలా ఆడుతుంటే అలా చూశాను అంతే అంటుంది. పిచ్చి మొద్దు, మీ ఆయనకి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసమ్మా అంటూ దగ్గరికి వస్తాడు. గుండెలపై రెండు చేతులు అడ్డుపెట్టి, ఏంటండి ఇప్పుడేగా చెప్పాను పిల్లలొస్తారు అంటుంది అంజలి. నిన్ను అందుకే పిచ్చి మొద్దు అనేది అంటాడు. ఏంటండి మీరు అంటూ బుంగ మూత పెడుతుంది. మరి వాళ్ళు వస్తారని నాకు మాత్రం తెలియదా? డోర్ లాక్ చేసి వచ్చాను, అర్థమైందా అంటూ దగ్గరికి లాక్కుంటాడు. ఓహ్ ఓహ్ అంటూ మళ్ళీ అంజలి ఏదో మాట్లాడేలోగా ఉష్ అంటూ పెదాలపై వేలు పెట్టి, అంజు ఒక్క నిమిషం కూడా ఉండలేవా మాట్లాడకుండా అని వేలు తీస్తున్నాను, మాట్లాడవు, ఈసారి వేరేలా మోస్తాను, అర్థమైందా అని అడుగుతాడు. అంజలికి అర్థమై బొత్తిగా తలూపుతుంది. గుడ్ గర్ల్ అని వేలు తీసి, నీకొక విషయం చెప్పాలంజు అని అంటూ ముఖంపై పడిన వెంట్రుకలను తీసి నెమ్మదిగా చెవి వెనక పెడతాడు. చెప్పండి అంటుంది. ఈరోజు నీకొక సర్ప్రైజ్ ఉంది అంజు అంటాడు. ఏంటండి అంటుంది మెరిసే కళ్ళతో. అది చెప్పేది కాదు చూసేది అంటాడు. అవునా, సరే అయితే చూపించండి అంటుంది. నేను కాదు అంజు, నీకు సర్ప్రైజ్ ఇచ్చేది వేరే ఉన్నారు, మీరు కాకుండా ఇంకెవరు ఉంటారండి నాకు సర్ప్రైజ్ ఇచ్చేది అంటుంది. వెయిట్ చేయి, నైట్కి నీకే తెలుస్తుంది అంటాడు. సరేనండి అంటుంది. అంజు, నాకు ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. సరేనండి అని అంటుంది. ఓకే అని చెప్పి వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరుగుతాడు. ఏంటండి ఏమైనా మర్చిపోయారా అని అడుగుతుంది అంజలి. మర్చిపోయాను అంటూ దగ్గరికి వస్తాడు. మర్చిపోయానని చెప్పి ఇలా వస్తారేంటండి అని అడుగుతుంది. మరి ఇచ్చేది నువ్వే కదా, అందుకే ఇలా వస్తున్నాను అంటాడు. నేనా, నా దగ్గర ఏం మర్చిపోయారండి అంటూ చుట్టూ చూస్తుంది. ఈశ్వర్ ఇంకా దగ్గరికి వస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అంజలికి. సిగ్గుపడుతూ వెనక్కి వెళ్తుంది. వెళ్ళనివ్వకుండా తనని పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. తన ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. ఇద్దరు విండోల నుంచి చూస్తారు. బయట అను చింటూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుని ఈశ్వర్ నవ్వుతూ తన నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అన్నయ్య, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది అను. వెళ్తున్నారా, నాకు నైట్ డ్యూటీ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఈశ్వర్. నైట్ డ్యూటీ అనగానే అను గుండెల్లో కొంచెం భయం మొదలైంది. కొంచెం సేపు టీవీ చూసి భోజనం చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడింది. తర్వాత రమ్యకు వీడియో కాల్ చేసి అన్నీ అడిగి తనకు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇంతలో చింటూ వచ్చి హాయ్ రమ్య అంటూ పలకరిస్తారు. హాయ్ రా చింటూ, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. సూపర్, నువ్వు వస్తావనుకున్నా రమ్య అని అంటాడు చింటూ. నేను రావాలనుకున్నాను రా, కానీ ఏం చేయను, ఈ దెబ్బ తగిలించుకున్నాను అంటుంది రమ్య. నువ్వేం ఫీల్ అవ్వకు రమ్య, తొందరలోనే నేనే వస్తా, ఓకేనా? సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకుని జాగ్రత్తగా ఉండు అంటాడు చింటూ. అమ్మో, వీటికి బాగా మాటలు ఎక్కువయ్యాయి, ఎలా చెప్తున్నాడో చూడు అని అంటుంది రమ్య. మరి ఏమనుకున్నావు, రఘురామయ్య, ఇదే తన అసలు పేరు. ఈశ్వర్ వాళ్ళ తాతయ్య పేరు పెట్టుకున్నాడు, పెద్ద ఆయన పేరు కదా, అందుకే అందరూ చింటూ అని పిలుస్తారు ఇక్కడ అంటూ కళ్ళెగరేస్తూ నవ్వుతాడు చింటూ. వాడు వేషాలకి నవ్వుకొని కొంచెం సేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అను. అంజలి మొత్తం సర్దేసి డోర్స్ లాక్ చేసి వస్తుంది. అప్పటికే చింటూ నెమ్మదిగా నిద్రపోతాడు. అనుకి బామ్మగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పడుకోకుండా కూర్చుంటుంది. ఏమైంది అను, పడుకో అని అంటుంది అంజలి. వదిన, కొత్త ప్లేస్ కదా, అందుకే నువ్వు పడుకో, నేను వాటర్ తాగొస్తా అని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి అన్ని డోర్స్ విండోస్ చెక్ చేస్తుంది. ఇక ఇక్కడ ఈశ్వర్ స్టేషన్కి వచ్చేసరికి రామ్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈశ్వర్ వెళ్ళి హాయ్ రామ్ అని పలకరిస్తారు. హాయ్ బావగారు వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నా అని అంటాడు. నా కోసమా, ఎందుకు రామ్ అని అడుగుతాడు ఈశ్వర్. ఏం లేదు బావగారు, అక్కకి మీరేం చెప్పలేదుగా అని అడుగుతాడు. లేదు రామ్, నేనేం చెప్పలేదు, బట్ సర్ప్రైజ్ అని చెప్పా అంతే అంటాడు ఈశ్వర్. ఓకే బావగారు, నేను ఇంకా బయలుదేరుతాను అంటాడు. ఓకే రామ్, టేక్ కేర్ అని చెప్తాడు. రామ్ వెళ్ళాక గుర్తుకొస్తుంది ఈశ్వర్కి. అయ్యో, చెల్లి వచ్చిందని చెప్పలేదే అని అనుకుంటాడు. పర్వాలేదులే, ఎలానో వెళ్తున్నాడుగా, తనే చూస్తాడు అనుకుని తన పని చూసుకుంటాడు. రామ్ ఎంతో హుషారుగా బైక్పై బయలుదేరుతాడు.
ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న రామ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.